ఒక ప్రణామములు. నా ఆత్మపూర్వక ప్రణామములు. సో, మాస్టర్స్, నేను హైదరాబాద్లో ఉంటాను. సో, నా ధ్యాన పరిచయం ముందుగా 2018లో జరిగింది. సో, నేను ముందుగా ఆరోగ్యం కోసం ధ్యానంలోకి రావడం జరిగింది. 2018లో బిజీ లైఫ్లో ఉన్న నేను, సో ఆరోగ్యం గురిలో చిన్నపాటి డిస్టర్బెన్సెస్ వల్ల నేను రాజమండ్రిలో మా అమ్మగారు వాళ్ళ ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకోవడానికి వెళ్ళడం జరిగింది. అక్కడ మా బ్రదర్ ఇట్లా, ఏంటమ్మా ఈ వయసులో, అప్పుడు నా వయసు 31 సంవత్సరాలు. సో ఏంటి ఈ వయసులో నీకు ఇలాంటి సమస్యలు, నేను చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, చాలా రోజుల నుంచి ధ్యానం చేయమని చెప్తున్నారు మా బ్రదర్. కానీ నేను బిజీగా ఉండడం వల్ల పట్టించుకోలేదు. కానీ ఆ రోజు ఒక అద్భుతం జరిగిందనమాట నా జీవితంలో. సో ఇట్లా నీకు ఒక వర్క్ షాప్ ఉంది మన రాజమండ్రిలో, రండి తీసుకెళ్తాను రా అని చెప్పి తీసుకువెళ్ళారు. అక్కడ త్రినాథ్ గారు వారి ఇంట్లో స్పిరిచువల్ టాబ్లెట్స్ అనే టాపిక్ మీద సో వర్క్ షాప్ జరగడం, నేను అక్కడికి వెళ్ళడం, కూర్చోవడానికి కూడా నాకు ఓపిక లేను ఆ టైంలో. నాకు ఒక నాకన్నా పెద్దవాళ్ళందరూ చక్కగా కింద కూర్చొని చక్కగా ధ్యానం వింటున్నారు. నేను కుర్చీలో కూర్చొని మెడ పట్టి పెట్టుకొని చాలా ఇబ్బందిగా, అయిష్టంగా వెళ్ళి కూర్చున్నాను మాస్టర్స్. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చక్కటి ధ్యాన స్థితిలో చక్కగా ధ్యానం చేసుకుంటున్నాను. ఎందుకంటే ఆ రోజే నేను శాకాహారిగా మారడం జరిగింది. అప్పటి నుంచి చక్కగా ధ్యానం చేసుకోవడం, నా యొక్క ఆరోగ్య సమస్యలను అన్నిటినీ దూరం చేసుకోవడం జరిగింది. ఒక ఆ టైంలోనే నేను మొదటిసారిగా శైలజ మేడంని చూడడం, ధనశ్రీని, శైలజ మేడంని, స్పిరిచువల్ టాబ్లెట్స్లో శ్రీదేవి గారిని, సో ఇలా ఎంతో మంది, నాకు తెలియదు ఆ టైంకి, ఎంతో మంది జ్ఞానాలను చూడడం, వారి యొక్క జ్ఞానాన్ని తీసుకోవడం. ఫస్ట్ అసలు ధ్యానం అంటే సర్వరోగ నివారిణి అన్న ఒక టాపిక్ నాకు బాగా కనెక్ట్ అయింది. సో ముందు నాకు ఆరోగ్యం కావాలి కాబట్టి, ఆరోగ్యంతో పాటు ఇంకా ఎంతో జ్ఞానం ఉంది, ఇది కూడా నేను తెలుసుకోవాలి అని నేను ధ్యానం చేయడం మొదలుపెట్టాను మాస్టర్. సో వెంటనే హైదరాబాద్ రావడం, పిరమిడ్ ఏర్పాటు చేసుకోవడం, రోజుకి కనీసంగా నాకున్న సమస్యలకి ఒక 4-5 గంటలు ధ్యానం చేయమని చెప్పారు శ్రీదేవి మేడం. శ్రీదేవి మేడంతో కనెక్ట్ అవ్వడం, 5 నిమిషాలు కూడా కూర్చోలేని నేను రోజు రోజుకి అరగంట, గంట, 2 గంటలు, 3 గంటలు, అలా 4 గంటలు, 5 గంటలు, నా మాక్సిమం టైం 6 గంటలు, చక్కగా 6 గంటలు అలా ఒక 4 మంత్స్ చేశాను మాస్టర్స్. ఈ 4 మంత్స్లో నాకు కూడా ఒక టాబ్లెట్ బాక్స్ ఉండేది. మ- అన్ని రకాల ఆ టాబ్లెట్స్ను, మందులను పక్కన పడేసి చక్కటి ధ్యాన స్థితిలోకి వెళ్ళడం, అద్భుతంగా ధ్యానం చేయడం, నా జీవితంలో ఒక మంచి మార్పును చూడడం జరిగింది. సో ఇలాంటి ఆ తర్వాత మళ్ళీ నా యొక్క అన్ని విధులకు వెళ్ళి చక్కగా నిర్వహించుకోవడం, నా పాత లైఫ్ స్టైల్కి అద్భుతంగా వచ్చాను. కానీ ధ్యానం ముందు నా జీవితంకి, ధ్యానం తర్వాత నా జీవితానికి ఎంతో మార్పును కూడా నేను చూశాను. సో ఈ విధంగా ఉండగా, సో ఇంకొక అద్భుతమైన అనుభవం ఏంటంటే మాస్టర్స్, నాకు కరోనా టైంలో కొంచెం ఎఫెక్ట్ అయింది. ఆ టైంలో చాలా చాలా అంటే కొంచెం, అంటే మనం మెడిసిన్స్ మనం ప్రిఫర్ చేసే వాళ్ళం కాదు. నాకు రాదు అన్న ధైర్యంతో ఉన్నాను. బట్ ఏంటంటే ఎక్కడో ఒక చిన్న భయం, ఆ, తెలిసిన వాళ్ళ గురించి ఈ విషయాలు తెలుసుకోవడం, కానీ అప్పుడే నేను ధ్యానంలోకి రావడం, సాధన పెంచడం, మళ్ళీ సాధన తగ్గించడం, మళ్ళీ పెంచడం, అట్లా చేయడంతో నా భయంతో నేను కొంచెం ఎఫెక్ట్ అయింది. సో ఆ టైంలో కూడా చక్కగా ఇంట్లోనే ఉండి 8 గంటల ధ్యానం చేయడం, మహా అవతార్ బాబా సాక్షాత్కారం జరగడం, ఆ టైంలో స్వామి నాకు కొన్ని విషయాలు చెప్పడం, అక్కడి నుంచి నా లైఫ్ మరొక మలుపు తిరిగింది మాస్టర్స్. ఎంత అద్భుతం అంటే,
నేను సరిగ్గా పట్టించుకోకపోవడం వల్ల సో, నా ఊపిరితిత్తులు 80% చాలా ఎఫెక్ట్ అయినాయి అని చెప్పారు. సో, కష్టం ఇంకా హాస్పిటలైజ్ అవ్వాలి అని చాలా హడావిడి చేశారు. నేను ఒక రూమ్‌లో కూర్చొని, తలుపు వేసుకొని ధ్యానం స్టార్ట్ చేశాను మాస్టర్స్. దుఃఖంతో నిండిన నా మనసు నిరంతరంగా ఆ రోజంతా కూర్చొని ధ్యానంలోనే మునిగిపోయాను. ఆ తర్వాత నాకొక విజన్ కనిపించింది. టోటల్ బాడీ అంతా ఒక స్కెలిటన్‌గా కనిపించడం. ఇదేంటి స్కెలిటన్ కనిపించింది అంటే ఏంటి? నాకేదైనా నన్ను రెడీ అవ్వమంటున్నారా? ఏంటి అని చాలా దుఃఖపడ్డాను. కానీ ధ్యానం చేస్తూనే ఉన్నాను. అక్కడ ఒక పెద్ద నా ఫేస్ కనిపిస్తుంది. నా ఫేస్ తర్వాత ఇదంతా ఒక స్కెలిటన్‌లా కనిపిస్తుంది. ఇదంతా ఒక వాటర్. నా బాడీ అంతా వాటర్‌తో నిండి ఉంది. వాటర్‌లో ఉంది. సో, అక్కడ ఎవరో కూర్చొని ధ్యానం చేస్తూ ఒక తెల్లటి క్లాత్‌తో ఆ వాటర్‌తో వాష్ చేస్తున్నారు. సో, ఇదంతా నాకు అర్థం కాలేదు. సో, అలా దుఃఖంతో ఉంటూ ఆహ్, ఆహ్, ఆ ప్రాసెస్‌ని నేను తీసుకుంటున్నాను. తర్వాత బయటకొచ్చాను. నా నా శరీరంలో ఒక తెలియని ఒక లైట్‌నెస్ ఫీల్ అయ్యాను. చాలా తేలిగ్గా ఫీల్ అయ్యాను. ఇంతటి అద్భుతం ఏంటి? ఏదో జరిగింది అనుకున్నా. తర్వాత మళ్ళీ ధ్యానంలో కూర్చున్నా. మళ్ళీ ధ్యానంలో కూర్చోవడం వల్ల మళ్ళీ ఒక 4 గంటల ధ్యానం తర్వాత ఒక చిన్న ఎలుక పిల్ల సైజులో ఆంజనేయ స్వామి దర్శనం. సో, నేను చిరంజీవిని అని ఒక 3 సార్లు అనమనడం జరిగింది. ఒక 3 సార్లు నేను అనడం. ఆ తర్వాత బయటికి రావడం. ఆ తర్వాత అంతా ఒకసారి ఆలోచించుకుంటే ఇక్కడేదో అద్భుతం జరిగింది అని చెప్పడం. సరే నాకేం కాదు అన్న కాన్ఫిడెన్స్‌తో అద్భుతంగా ధ్యాన స్థితిలోనే ధ్యానం కంటిన్యూ చేయడం. ఎలాంటి ఖర్చులు లేకుండా, ఎక్కువ మందులు లేకుండా మెడిసిన్ కొంచెం వాడాను మాస్టర్స్. లేకుండా వాళ్ళు 40 డేస్ టైం పెట్టారు నాకు. 20 డేస్‌లోనే అద్భుతంగా ఇంట్లో కూర్చొని చక్కటి ఆరోగ్యంతో, అంతకు ముందు కన్నా ఆరోగ్యంతో, అద్భుతమైన అనుభవాలతో బయటకొచ్చాను. ఇది నా జీవితంలో నేను ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాల్సిన అద్భుతమైనటువంటి అనుభవం. అప్పటినుంచి మహోదర్ బాబా నాకు చక్కటి జ్ఞానాన్ని అందిస్తూ ఉంటారు. సో, ఇలాంటి ఎన్నో అనుభవాలు మాస్టర్స్. ఎంతో అద్భుతాలు జరిగినియి. సో, ఇంతటి అద్భుతమైనటువంటి జీవితాన్ని నాకు ప్రసాదించిన పత్రి సార్‌కి మరొక్కసారి కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. ఇక ఇవాల్టి యొక్క టాపిక్ మనోశక్తి. నేను ఈ టాపిక్ ఎంచుకోవడానికి కారణం అంటే మాస్టర్స్, ఒకప్పటి నా జీవితంలో ఎన్నో నెగెటివ్ థింకింగ్, ఎన్నో ఆలోచనలు. సో, మన మనస్సు యొక్క శక్తి ఎంతటి అద్భుతమైనదో, ఆ మనసు యొక్క శక్తిని మనం కోల్పోయినప్పుడే అర్థం చేసుకుంటాం అనుకుంటా. మన భయాల వల్ల గాని, ఆందోళన వల్ల గాని, భావోద్వేగాల వల్ల గాని, మన మనస్సు యొక్క శక్తిని మనం కోల్పోయినప్పుడు, అది మన జీవితంలో ఎంతో ప్రభావాన్ని చూపిస్తూ ఉంటుంది మాస్టర్స్. అది ఆరోగ్యమే కావచ్చు, సంపదలే కావచ్చు, బాంధవ్యాలే కావచ్చు, మరి ఇంకా ఏదైనా సరే. ఏ రోజైతే మన మనస్సు యొక్క శక్తిని లోయర్ ఎనర్జీలోకి పంపించామో, ఆ రోజు నుంచి మనకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. సో, ఆ మనసు యొక్క శక్తి యొక్క ప్రభావాన్ని మనం తెలుసుకొని, ఎల్లప్పుడూ ఈ మనసును శక్తివంతంగా, స్థిరంగా ఉంచుకోగలుగుతామో, ఆ వ్యక్తి ఎప్పుడూ ఆరోగ్యంగా, సంపద, సమృద్ధులతో, ముఖ్యంగా ఆనందంగా ఉంటాడు మాస్టర్స్. సో, ఈ మనసు యొక్క శక్తి ఎప్పుడు మనకి లో అవుతుంది. ఈ మనసుని ఎప్పుడు స్థిరంగా ఏ విధంగా ఉంచుకోవాలి? ఈ మనసు యొక్క శక్తి ఏ విధంగా మనం పెంచుకోవాలని నేను తీసుకున్న జ్ఞానం నుంచి కానీ, నా అనుభవాల గురించి గాని, కొన్ని ముఖ్యమైన పాయింట్స్‌ని ఈ సజ్జన సాంగత్యంలో డిస్కస్ చేద్దాం మాస్టర్స్. సో, మనసు యొక్క శక్తి అంటే మనసు యొక్క బలం. ఇది ఎంతటి ప్రభావం చూపిస్తుందంటే మన జీవితంలో, దీని యొక్క ముఖ్యమైన టూల్ ఏంటంటే మాస్టర్స్ ఆలోచనలు. సో, మనం అప్పుడప్పుడు అంటూ ఉంటాం. సడెన్‌గా ఎంతో ఆనందంగా ఉంటాం. సడెన్‌గా లో అయిపోతాం. ఆ టైంలో ఏమైంది అలా ఉందాము అంటే, నా మనసేం బాలేదు అంటాం. అంటే అక్కడ ఏది బాలేదు మాస్టర్స్? మన మనసులో ఉన్న శక్తి మనం తగ్గించుకున్నాం.
తగ్గిపోయింది. అంటే మన ఆలోచనలో ఏదో ఒక నెగటివిటీ, ఏదో ఒక సరికాని సరికాని విషయం అనేది చేరింది అని అర్థం. ఒకసారి మనం మన జీవిత అనుభవాల్లో చెక్ చేసుకుందాం మాస్టర్స్. ఎందుకంటే ప్రతి క్షణం మన ముందుకు నడిపించేది, ప్రతి క్షణం మనం ఎదిగేలా చేసేది, లేదంటే మనం లో అవ్వడానికి కారణమయ్యేది ఈ ఆలోచన. మనసులో పుట్టే ఈ ఆలోచనలు. ప్రతి వ్యక్తి తన జీవితంలో ప్రతిరోజు 60,000 నుంచి 70,000 వరకు ఆలోచనలు చేస్తూ ఉంటాడంట మాస్టర్స్. అవి సరైనవే కావచ్చు, సరికానివే కావచ్చు. సరైన ఆలోచనలు చేస్తే అద్భుతంగా ఎదుగుతాడు. విజయాలను సాధిస్తూ ఉంటాడు. అదే సరికాని ఆలోచన అయితే సో తన యొక్క మనసు, తన యొక్క శక్తిని కోల్పోతూ ఉంటాడు. విజయాలకు దూరం అవుతూ ఉంటాడు. ఈ అనంత విశ్వంలో తనకు వచ్చే ధ్యానం ద్వారా వచ్చే శక్తిని కూడా కోల్పోతూ ఉంటాడు. సో ఏ విధంగా అయితే ఒక ఒక అద్భుతమైనటువంటి పాయసం చేయాలనుకున్నప్పుడు ఒక కుండలో పాలు పోస్తూ ఉంటాం. ఈ పాయసం అనేది ఒక బ్రహ్మానంద స్థితి అయితే, సో ఈ ఈ సాధన అనే ఒక పాలను మనం పోస్తూ ఉన్నాం అనుకోండి, వికారమైనటువంటి ఆలోచనలే కావచ్చు, సరికాని ఆలోచనలే కావచ్చు, ఆ కుండకు చిల్లు పెడుతూ ఉంటాయి మాస్టర్స్. మనం ఆ పాలను పోస్తూ సాధన ద్వారా ఎంతో తపనతో ఆ పాలను పోస్తూ ఉంటాం. కానీ ఆ పాయసం రెడీ అవ్వట్లేదు మాస్టర్స్. ఎందుకంటే మన మనసులోంచి వచ్చే సరికాని ఆలోచనలు అనే ఈ ఈ లోపం, ఈ చిల్లు అనేది ఆ యొక్క శక్తిని తీసేసుకుంటూ ఉంటుంది. దాన్ని వృధా చేస్తూ ఉంటుంది. మనం ఎంత సాధన చేస్తూ, ఎన్ని గంటలు సాధన చేస్తూ మనం ఆ పాలను పోస్తూ ఉన్నా అది ఖాళీ అయిపోతూ ఉంటుంది మాస్టర్స్. ఎందుకంటే మన భావోద్వేగాలు, మన ఆలోచన విధానంలో దుఃఖము, ఆహ్, నెక్స్ట్ బాధ, ఇంకా సరికాని ఎన్నో ఆలోచనలు, ఈ లోయర్ ఎనర్జీకి సంబంధించినవి ఇవి చాలా చాలా ప్రమాదకరం మన మనసుకు. సో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చక్కటి బ్రహ్మానంద స్థితి అనే ఒక పాయసాన్ని మన జీవితంలో ఆస్వాదించాలి అంటే ప్రతి క్షణం మనం ఎరుగుతూ ఉండాలి మాస్టర్స్. ఎరుక అనేది మన జీవితంలో అత్యద్భుతమైనటువంటి అంశం. ఎరుక ఉండాలి అంటే ఎప్పుడూ మనం వర్తమానంలో జీవించాలి. వర్తమానంలో జీవించడం అంటే వినడానికి చాలా సింపుల్‌గా ఉంటుంది మాస్టర్స్. ఈ క్షణాన్ని, మనం ఉన్న ఈ క్షణాన్ని చక్కగా ఆస్వాదిస్తూ, గమనిస్తూ ఉండాలి. ముఖ్యంగా మనకు తెలియకుండానే మనం గతంలోకి వెళ్తూ ఉంటాం. గతంలో జరిగిన సంఘటనలే కావచ్చు, బాధాకరమైన విషయాలే కావచ్చు, లేదంటే ఏ విషయమైనా కావచ్చు. అది మన సంతోషాన్ని పెంచేదిగా ఉంటే ఖచ్చితంగా మన మనసు యొక్క శక్తి పెరుగుతుంది. లేదు, అది ఒక ఆత్మన్యూనత భావనే కావచ్చు, లేదంటే బాధపడే విషయమే కావచ్చు. మన మనసు యొక్క శక్తి తగ్గిపోతుంది. ఇమ్మీడియేట్‌గా మనం లోయర్ ఎనర్జీకి వెళ్ళడం జరుగుతుంది. సో, అలాంటి టైంలో మన మనసు యొక్క శక్తిని కోల్పోతాం. ఎప్పుడైతే మళ్ళీ మనసు యొక్క శక్తిని మనం కోల్పోయామో, మన మనోశక్తిని కోల్పోయామో, తిరిగి మళ్ళీ నెగెటివ్ ఆలోచనలు రావడానికి చాలా సిద్ధంగా, చాలా ఫాస్ట్‌గా ఉంటాయి. మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని పూర్తిగా పట్టి మనల్ని విసిగిస్తూ ఉంటాయి. సో, ఎరుకతో ఉండాలి మాస్టర్స్. ఈ వర్తమానంలో ఉంటూ, గతంలో జరిగే మ మ ఎలాంటి అనుభవాలైనా సరే, ఎలాంటి ప్రతికూల అనుభవాలైనా సరే, సానుకూలంగా మార్చుకుంటూ, దాని నుంచి మనం యొక్క అనుభవాలు తీసుకుంటూ, ఆ యొక్క అనుభవాలతో మనం ఇంకా మరింతగా ముందుకు వెళ్ళాలి. అంతేగాకుండా భవిష్యత్తులోకి వెళ్ళటం. వర్తమానంలో లేకపోవడం అంటే ఏంటి మాస్టర్స్? అయితే గతంలో ఉంటాము. లేదంటే భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాల గురించి ఆలోచిస్తూ, అనవసరమైన అలజడులు మనమే క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. దాని గురించి యొక్క భావోద్వేగాలను రిలీజ్ చేస్తూ ఉంటాం. ఈ భావోద్వేగాలు కూడా చాలా ప్రభావం చూపిస్తాయి మాస్టర్స్. ఉదాహరణకు, మన కోపంగా ఉన్నప్పుడు మన శరీరం వేడెక్కుతుంది. అదే మనం టెన్షన్‌లో ఉన్నప్పుడు మన గుండె చప్పుడు మనకే వినిపిస్తూ ఉంటుంది. శరీరం చల్లబడుతుంది.
అదే మనం నిశ్చలమైన ప్రశాంతమైన ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు ప్రతి విషయం చాలా క్లియర్‌గా, చక్కగా ఉంటుంది. మన ఆరోగ్యం కూడా చక్కగా బ్రహ్మానంద స్థితిలో, నిశ్చల స్థితిలో ఉంటుంది. సో, ఎక్కువగా భవిష్యత్తులోకి వెళ్ళడం కూడా మంచిది కాదు మాస్టర్స్. ముఖ్యంగా మన యొక్క ప్రణాళికలను చక్కగా, పర్ఫెక్ట్‌గా భవిష్యత్తులోకి వెళ్ళడం అంటే ఒక ఆలోచన చేయడం, అవసరమైతే దాన్ని లోక కళ్యాణానికై ఉపయోగించడం, దాన్ని మేనిఫెస్ట్ చేసుకోవడం, చక్కటి అఫర్మేషన్స్ చేసుకోవడం, అది ఇలా జరుగుతుంది అని చెప్పి నమ్మి దానిని విశ్వానికి వదిలేయడం. అంతే. దానికి కావాల్సినటువంటి సరైన ప్రణాళికలు చేస్తూ ఈ క్షణం నుంచి వర్తమానంలోకి తిరిగి వచ్చి, వర్తమానంలో మనం ప్రయత్నం స్టార్ట్ చేయడం. యాక్షన్ స్టార్ట్ చేయడం. సో, భవిష్యత్తులో మనం అనుకున్నవి జరగాలన్నా కూడా వర్తమానంలో మన ప్రయత్నం మొదలు పెడితేనే కదా చక్కటి అద్భుతాలను మనం చూస్తాం మాస్టర్స్. సో, గతంలోకి వెళ్ళకూడదు. అదేవిధంగా భవిష్యత్తును గురించి కూడా ఎక్కువ ఆందోళన చెందకుండా వర్తమానంలో ఉండడం చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. ఈ వర్తమానంలో ప్రెజెంట్‌లో ఉండడానికి మనం చేసే ఒక అద్భుతమైనటువంటి టూల్ సాధన. సాధన. గంటలు గంటల సాధన. సాధన అంటే ఏంటి మాస్టర్స్? శ్వాస మీద ధ్యాస పెడతాం. శ్వాస మీద ధ్యాస. ఈ క్షణంలో మనం తీసుకునే ఒక శ్వాసను గమనిస్తూ, ఏ విధంగా మనం శ్వాసిస్తున్నాము, ఏ విధంగా శ్వాసను వదులుతున్నాం అనే ఈ శ్వాస అనే అద్భుతాన్ని గమనిస్తూ వర్తమానంలో ఉంటాం. ఏ క్షణమైతే ఆ శ్వాసను గమనిస్తూ మన్ మన వర్తమానంలో ఉంటామో, మన మనసు ఖాళీ అయిపోతుంది మాస్టర్స్. మన మనసు పూర్తిగా శూన్య స్థితిలోకి వెళ్ళిపోతుంది. ఆలోచనలు ఆగిపోతాయి. ఈరోజు ఆలోచనలు ఆగగానే కంప్లీట్‌గా మన సబ్‌కాన్షియస్ మైండ్ క్లీన్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత చక్కటి శక్తిని సహస్రారం నుంచి పాదాల వరకు అద్భుతంగా మనం శక్తిని తీసుకుంటూ ఉంటాం. సో, ఈ విధంగా ప్రతి దానికి ఒక ఇంటర్‌లింక్ ఉంటూ ఉంటుంది మాస్టర్స్. సో, మన మనసు యొక్క శక్తిని ఎప్పుడూ స్థిరంగా, బ్యాలెన్స్‌గా ఉంచుకోవడం కోసం, మన వర్తమానంలో ఉండడం కోసం, ఎరుకతో ఉండడం కోసం మనం చేయాల్సిన సాధన ధ్యాన సాధన. సో, చక్కటి బ్రహ్మముహూర్త సమయంలో చక్కటి ధ్యానం చేసుకున్నాం. ఈ టైంలో మన మనసు ఎంత నిశ్చలంగా ఉంటుంది మాస్టర్స్. సో, ఈ టైంలోనే చక్కగా లోక కళ్యాణకారకమైనటువంటి చక్కటి ఎన్నో నిర్ణయాలను కూడా తీసుకోవచ్చు. దానికోసం మనం ఎంత సేవ చేయాలో అంత సేవ చేయొచ్చు. మన మనోశక్తి పెరగడానికి ముఖ్యంగా మరో ముఖ్యమైన టూల్ సేవా దృక్పథం. సేవా దృక్పథం. సేవ చేసే మనసు ఎలాంటి ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా చక్కగా ఆనందంగా సేవ చేస్తూ ఉంటుంది. ఆ సేవ చేసినప్పుడు మనకు అస్టల్ మాస్టర్సే కావచ్చు, గురువులే కావచ్చు, మన మనసు ప్రతీదీ మన మనసుకు ఎంతో శక్తినిస్తూ ఉంటారు. సో, ఆ టైంలో మనం ఎన్నో అద్భుతాలను చేస్తూ ఉంటాం. సేవ చేసేవాళ్ళు ఒక్కొక్కసారి ధ్యానం కూడా చేసే టైం ఉండదు మాస్టర్స్. కానీ వాళ్ళు మనకన్నా చాలా శక్తివంతంగా ఉంటారు. సో, ఇక్కడున్న ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్‌కి ఇది అనుభవంలోకి వచ్చే ఉంటుంది. ఎంతో సేపు 24 గంటలు పనిచేస్తూనే ఉంటారు. వాళ్ళకు ఒక్కొక్కసారి ధ్యానం కూడా చేయరు. కానీ అద్భుతమైన ఎనర్జీస్‌తో ముందుకు వెళ్తూ ఉంటారు. ఎక్కడి నుంచి వస్తాయి మాస్టర్స్ ఆ ఎనర్జీ? వారి యొక్క మనోశక్తి, వారి యొక్క మనోబలం, అద్భుతమైనటువంటి శక్తిని తన శరీరానికి, వాళ్ళ చుట్టూ ఉన్న ఆరాకి, అక్కడున్న ప్రదేశాలకి తరంగాల వలె పంపిస్తూ ఉంటారు మాస్టర్స్. హాస్టల్ మాస్టర్స్ కావచ్చు, మన గురువులే కావచ్చు, ఎంతో శక్తిని మనకు అందిస్తూ ఉంటారు. సో, సేవా దృక్పథం అనేది ఇదొక అద్భుతమైనటువంటి టూల్ మాస్టర్స్. అదేవిధంగా ఇంకొన్ని విషయాలకు పై మనం చర్చిద్దాం. మన మనసుని ఎప్పుడు పాజిటివ్‌గా ఉంచుకున్నాం అనుకోండి మాస్టర్స్. మన ఆలోచనలు ఎప్పుడు పాజిటివ్‌గా ఉంచుకుంటే,
మన యొక్క మనోశక్తి అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది. మనం ధ్యానం చేసినప్పుడు కూడా మన మనసు ఖాళీ అవుతుంది. చక్కటి స్థితిని మనం పొందుతూ ఉంటాం. ఆ స్థితిలో మనం ఆరోగ్యమే కావచ్చు, సంపదే కావచ్చు, ఎరుకై కావచ్చు, అన్నిటినీ అద్భుతంగా తీసుకుంటూ రిసీవ్ చేసుకుంటూ ఉంటాం. సో ఆలోచన శక్తి అంటే, ఆలోచనలు అంటే ఏ విధంగా ఉండాలి మాస్టర్స్? మనకు ఏది కావాలో అది మాత్రమే మనం ఆలోచించాలి. అనవసరమైనవి, సరికానివి ఆలోచించకూడదు. అదేవిధంగా మనకి ఏది కావాలో అది మాత్రమే మాట్లాడాలి. మనకు అవసరం లేనిది, మనకు సరికానిది కూడా మాట్లాడకూడదు. పత్రి సార్ అంటారు కదా, ఎక్కడ అవసరమో అక్కడే మాట్లాడు, లేదంటే నోరు మూసుకో అంటారు. ఆ మాటలో ఎంతో అర్థం ఉంది మాస్టర్స్. మనకు తెలియని విషయం గురించి గాని, మనకు అవసరం లేని విషయం గురించి గాని మనం మాట్లాడినప్పుడు, మనం ఆలోచించినప్పుడు, మన మనసు ఒక అలజడికి గురవుతుంది. తిరిగి మనం సంపాదించి గంటలు గంటలు సాధన చేస్తూ సంపాదించిన శక్తిని మనం కోల్పోతూ ఉంటాం. సో నోటిలోని మౌనం, మనకు అవసరం లేని చోట నోటిలోని మౌనం, మనసులోని ధ్యానం, మనసును శూన్యం చేసుకోవడం, హాయిగా సాధన చేసుకోవడం. సో ఇలాంటి ఈ అద్భుతమైన విషయాన్ని కూడా మనం ఎప్పుడు ఎరుకలోకి ఉంచుకుందాం మాస్టర్స్. అదే విధంగా మన మనోశక్తి తగ్గకుండా ఉండాలి అంటే ఆరోగ్యకరమైన ఆలోచనలు చేయాలట. ఆరోగ్యకరమైన ఆలోచనలు అంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా అవసరం లేని విషయాలు మాట్లాడకపోవడం, ఆలోచించకపోవడం, పక్కవారి విషయంలో మనం జోక్యం చేసుకోకపోవడం, పక్కవారి విషయం గురించి మనం జడ్జి చేయకపోవడం, మనకు సంబంధం లేని విషయాల గురించి మనం కామెంట్ చేయకపోవడం. పత్రి సార్ చెప్పినటువంటి ఈ నో కామెంట్స్, నో జడ్జిమెంట్స్, నో కంపారిజన్స్ అనేవి ఈ 3 పాయింట్స్ నా జీవితాన్ని ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దాయి మాస్టర్స్. ఈ విషయం గురించి నేను ఇంకా సాధన చేస్తూనే ఉన్నాను. ఇంకా ఎదగడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాను మాస్టర్స్. మనం అనుకున్నంత ఈజీ కాదు, కష్టము కాదు. ప్రతి వ్యక్తి జీవితంలో మరో వ్యక్తి గురించి గాని, మరో వ్యక్తి ఏ విషయంలో జరిగిన సంఘటన గురించి గాని జడ్జ్ చేయడం, లేదంటే కామెంట్ చేయడం చాలా ఈజీగా జరిగే ఒక విషయం ఇది. మనం ఎంత ఎరుకతో ఉన్నా కూడా ఒక్కొక్కసారి మనం అనుకోకుండానే కామెంట్ చేస్తూ ఉంటాం మాస్టర్స్. అనుకోకుండానే జడ్జ్ చేస్తూ ఉంటాం. ఇలా చేసి ఉండాల్సింది. లేదా మన విషయమే కావచ్చు. మన విషయం, మన జీవితంలో జరిగిన విషయాల గురించే కావచ్చు. మనకే తెలియకుండా జడ్జ్ చేస్తూ ఉంటాం. సో ఈ విషయంలో కూడా మనం ఎరుకుతూ ఉంటూ, ఏ రోజైతే మనం ఏ విషయం గురించి అయితే మనం జడ్జ్ చేశామో అదే విషయాన్ని అదే క్షణంలో మన జీవితంలోకి మనం ఆహ్వానిస్తున్నాము. మన జీవితంలో మనం సృష్టించుకుంటున్నాము అని అర్థం మాస్టర్స్. పత్రి సార్ ఊరికే చెప్పలేదు. ఏ విషయాన్ని మీరు కామెంట్ చేయకండి, జడ్జ్ చేయకండి అని అంటారు. ఇది నా జీవితంలో నేను ఎక్స్పీరియన్స్ చేసిన విషయాలు మాస్టర్స్. తెలియకుండానే వేరే వ్యక్తి జీవితంలో నేను కామెంట్ చేయడం, జడ్జి చేయడం జరిగింది. అది ఏ విషయమైనా కావచ్చు, మనం చేసేది కరెక్టే కావచ్చు. కానీ కరెక్ట్ అని మనకు అనిపిస్తుంది. కానీ నేను ఏ విషయాన్నైతే నేను జడ్జి చేశానో అదే విషయాన్ని నా జీవితంలో సృష్టించుకున్నాను. ఆ తర్వాత ఆ సమస్యను నేను తీర్చుకోవడానికి ఎంతో శక్తిని పెట్టాల్సి వచ్చింది మాస్టర్స్. సో దయచేసి ఈ విషయంలో మనం చాలా ఎరుకతో ఉండాలి మాస్టర్స్. ఏ విషయంలోనూ మనం జడ్జి చేయడం, మనకు సంబంధం లేని విషయంలో కానీ, మనకు సంబంధం లేని వ్యక్తుల జీవితం గురించి కానీ మనం కామెంట్ చేయకూడదు, జడ్జి చేయొద్దు. అదే విధంగా కంపారిజన్ కూడా చేసుకోవద్దు. ఇదే మనం మన పిల్లలకు కూడా నేర్పిస్తున్నాం. ఏ విషయంలో అయినా మనం కంపేర్ చేసుకున్నప్పుడు మళ్ళీ మన యొక్క శక్తి తగ్గిపోతూ ఉంటుంది. శక్తి తగ్గిపోవడం, మళ్ళీ మన లోయర్ ఎనర్జీలకు వెళ్ళడం, మళ్ళీ మన యొక్క శక్తి కోసం మళ్ళీ మనం సాధన చేయడం. సో ఇలాంటి విషయాలు మనం కొంచెం ఎరుకలో ఉంచుకుందాం మాస్టర్స్.
నెక్స్ట్ ఇంకొక అద్భుతమైన పాయింట్, చిన్న చిన్న ఆనందాలను సెలబ్రేట్ చేసుకోవడం. చిన్న చిన్న ఆనందాలు అంటే ఏంటి మాస్టర్స్? అసలు ఆనందం అంటేనే ఒక అద్భుతం. మన మనస్సును ఎప్పుడు స్థిరంగా అద్భుతంగా ఉంచుకుంటే, ఆనందంగా ఉంచుకుంటే, ఎప్పుడు అది మన ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. ఆ, చక్కగా చెయ్యి, ఇంకా ముందుకు వెళ్ళు, ఏం పర్వాలేదు అని చెప్తూ ఉంటుంది. సో అలా మన జీవితంలో జరిగే ప్రతి ఒక్క విషయానికి ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటూ, మన మనసుని మనం ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటే మన మనోశక్తి అద్భుతంగా పెరుగుతుంది మాస్టర్స్. అదేవిధంగా ప్రతి చిన్న విషయానికి, చిన్న విజయాలకు కూడా మనకి మనం అప్రిషియేట్ చేసుకోవాలి మాస్టర్స్. సో ఈ విషయంలో కూడా కంపారిజన్స్ వద్దు. మన యొక్క స్వశక్తితో మనం ఏ చిన్న విజయాన్ని సాధించినా, అదే లేదంటే మన పిల్లలు కానీ ఎలాంటి విజయాలు సాధించినా, మన పిల్లల్ని మనం చిన్న ప్రతిదానికి అది చిన్న విషయం కాదు అని మనకు తెలుస్తుంది. కానీ వాళ్ళు అప్రిషియేట్ చేసి సూపర్ అన్నట్టు అంటే వాళ్ళు ఎంత ఆనందంగా ఫీల్ అవుతారు. వాళ్ళ కళలో ఒక స్పార్క్, ఒక మెరుపుని చూస్తాం. అదే విధంగా మన మనస్సు కూడా అంతే మాస్టర్స్. ఎలాంటి ప్రతి విషయమైనా సరే, ఇట్స్ ఓకే, ఇది అద్భుతంగా చేసింది, జరిగింది, ఇంకా అద్భుతంగా చేద్దాం అని ముందుకు మనం ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఎన్నో రకాల అద్భుతాలను మనం జీవితంలో సృష్టిస్తుంది, మన ముందుకు తీసుకొస్తుంది మాస్టర్స్. సో చాలా మంది మా సీనియర్ మాస్టర్స్ చెప్తూ ఉంటారు, మనసు చెడ్డది కాదు, మనసుని కంట్రోల్లో పెట్టుకోవాలి. సో మనసు అసలు మన అద్భుతంగా ఎదగడానికి మనసును ఒక అద్భుతమైన టూల్‌లా మనం వాడుకుంటే, అది ఎన్నో అద్భుతాలను సృష్టిస్తుంది అని చెప్తూ ఉంటారు. సో ఇది కరెక్ట్ మాస్టర్స్. సో మనం యొక్క ప్రతి ఒక్క ఆలోచనను ఎరుకుతో చేస్తూ, మన మనసుని మనం కంట్రోల్ చేస్తూ, కంట్రోల్ అంటే మళ్ళీ దాంతో యుద్ధం చేయకూడదు మాస్టర్స్. జస్ట్ గైడ్ చేయాలంతే. ట్రైన్ చేయాలి. దానికి మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఏదో ఒక నెగెటివ్ ఆలోచన వస్తుంది. దాని గురించి ఇంకా ముందుకు ముందుకు వెళ్ళిపోతుంది. లేదు లేదు. అది అది మనకు అవసరం లేని సరికాని ఆలోచన. దీనివల్ల మన శక్తిని కోల్పోతున్నాం. సో మనకిది అవసరం లేదు అని ముద్దుగా దానికి ట్రైన్ చేయాలి. ఇది స్టార్టింగ్‌లో కొంచెం ఇది జరుగుతుందా? అవుతుందా? అని మనం అనుకోవచ్చు. కానీ మన మనసుని ట్రైన్ చేస్తూ, మన మనసుని మన కంట్రోల్‌లో ఏ వ్యక్తి అయితే ఉంచుకుంటారో అద్భుతమైనటువంటి లోక కళ్యాణానికి కారకమైనటువంటి ఎన్నో అద్భుతాలను, పెద్ద పెద్ద కార్యాలను చేయడానికి చక్కటి అవకాశం దొరుకుతుంది మాస్టర్స్. ఆల్రెడీ మన పిరమిడ్ మాస్టర్స్, ముఖ్యంగా మన మహిళలు ఎన్నో అద్భుతాలను చేసి చూపించారు. పిఎంసి ఛానల్ అప్పుడే కానీ, పిరమిడ్ కట్టడాల్లోనే కానీ, శైలజ మేడం కానీ, ఇంకా ఎంతో మంది మాస్టర్స్‌ని నేను చూశాను. ఎన్నో అద్భుతాలు. అసలు ఇవి ఎలా జరుగుతాయి? ఇది నిజమేనా? ఇది జరిగిందా? ఇలా కూడా చెయ్యొచ్చా? అని వాళ్ళ యొక్క జీవితాలే మనకు ఉదాహరణ మాస్టర్స్. వాళ్ళు మనకి కొత్తగా క్లాసులు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ యొక్క జీవితాలు, ఈవెన్ పిరమిడ్ మాస్టర్స్, మన పత్రి సార్‌ని గాని, వారి యొక్క జీవితాన్ని గాని, ప్రతి క్షణాన్ని మనం అబ్జర్వ్ చేస్తే, వారి యొక్క మనోశక్తి, సంకల్ప శక్తులే వారిని ఇంత అద్భుతాలు చేయడానికి ముందుకు నడిపించాయని మనం చక్కగా అర్థం చేసుకోగలం మాస్టర్స్. సో ఇలాంటి మనసుకు చక్కగా కొన్ని కొన్ని అఫర్మేషన్స్ మనం అప్పుడప్పుడు ఇస్తూ ఉండాలి మాస్టర్స్. ఈ ప్రాతకాల సమయంలో ఒక మంచి కొన్ని అద్భుతమైనటువంటి అఫర్మేషన్స్ ఇద్దాం మాస్టర్స్. చక్కటి ధ్యానం చేసాం కదా! అలాగే ఒక్కసారి కళ్ళు మూసుకొని కొన్ని అద్భుతమైనటువంటి అఫర్మేషన్స్‌ని మనం మన మనసుకి, మన సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇద్దాం మాస్టర్స్. ఈ రోజు నుంచి ఒక 5 నిమిషాలు మన మనసుకి ఒక అద్భుతమైనటువంటి విషయాన్ని మనం అఫర్మేషన్స్ రూపంలో ట్రైన్ చేద్దాం. చక్కగా ఒక్కసారి అందరూ కళ్ళు మూసుకోండి మాస్టర్స్. నిశ్చలంగా కూర్చొని చక్కటి ధ్యాన స్థితిలో ఉన్నాము. ఎంతో అద్భుతమైన శక్తిని మన శరీరం ద్వారా బ్రహ్మరంధ్రం నుండి ప్రతి కణానికి పంపించాం. ఈ అద్భుతమైన శక్తి ఎప్పుడూ ఇలాగే నిల్వ ఉండాలి అని అనుకుంటూ, ఇలాంటి చక్కటి ధ్యాన స్థితిలోనే ఎప్పుడూ మనం ఉండాలి
అని ఒక మంచి సంకల్పాన్ని తీసుకుందాం మాస్టర్స్. ఒక్కసారి అందరూ చక్కగా నిశ్చలంగా కూర్చొని కళ్ళు మూసుకొని శ్వాసను గమనిస్తూ నేను చెప్పి ఈ అద్భుతమైనటువంటి వాక్యాలను మీ సబ్కాన్షియస్ మైండ్కి, మీ మనసుకు ఇచ్చి రోజు ఒక 2, 3 నుంచి 5 నిమిషాలు ట్రైన్ చేయండి మాస్టర్స్. ఈ విధంగా ఒక 21 డేస్ చూడండి. అఫ్ కోర్స్ మనం చాలా ఎప్పుడు ధ్యానస్థితిలో ఉంటాము. చక్కటి లోక కళ్యాణకారకమైనటువంటి ఎన్నో సాధించాము. కానీ ఈ ప్రాపంచికంలో మనం ఉంటూ రకరకాల మనుషుల మధ్య, రకరకాల భావోద్వేగాల మధ్య మనం ఉంటాం కాబట్టి, వీటితో సావాసం చేస్తూ ఉంటాం కాబట్టి, మన మనసుకి ట్రైన్ చేయడము, మన మనోశక్తిని ఎప్పుడూ స్థిరంగా ఉంచుకోవడం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ మాస్టర్స్. సో చక్కగా కళ్ళు మూసుకొని ఒక్కసారి మన మనసుకి ఒక చిన్న ట్రైనింగ్ ఇద్దాం మాస్టర్స్. నేను సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతంగా జీవిస్తున్నాను. నేను ఎల్లప్పుడూ సంపూర్ణ ఆరోగ్యంతో అద్భుతంగా జీవిస్తున్నాను. ప్రతి ఒక్క సెంటెన్స్, ప్రతి ఒక్క వర్డ్ చాలా చాలా శక్తివంతమైనది మాస్టర్స్. దీనిని మనం నమ్మాలి. ఏ రోజైతే నమ్ముతామో అదే మనం లైఫ్లో సృష్టించుకోబడుతుంది. కాబట్టి నేను చెప్పే ఈ కొన్ని వాక్యాలు మనస్ఫూర్తిగా నా సబ్కాన్షియస్ మైండ్కి, నా మనసుకు, నా శరీరంలో ఉండే ప్రతి కణానికి చెప్తున్నాను అనుకోండి మాస్టర్స్. ఖచ్చితంగా మన శరీరం, మన సబ్కాన్షియస్ మైండ్ ప్రతి కణం స్పందిస్తుంది, రిసీవ్ చేసుకుంటుంది మాస్టర్స్. ఇంత అద్భుతమైనటువంటి ధ్యానం తర్వాత ఇచ్చే ఈ ఎఫర్మేషన్స్ మన జీవితంలో ఎంతో అద్భుతమైన ప్రభావాన్ని చూపిస్తాయి మాస్టర్స్. ఈ ప్రాసెస్ని నమ్మండి. నేను సూర్యుని కన్నా తేజోవంతమైన ఆత్మను. నేను సూర్యుని కన్నా తేజోవంతమైన ఆత్మను. ఈరోజు నా జీవితం చాలా అద్భుతంగా జీవిస్తున్నాను. ఏది జరిగినా, ఏమి జరిగినా నిశ్చల స్థితిలోనే ఉంటాను. నా జీవితంలో నేను ఎల్లప్పుడూ సంపద, సమృద్ధిని కలిగి ఉంటున్నాను. నా జీవితంలో నేను ఎల్లప్పుడూ సంపద, సమృద్ధిని కలిగి ఉంటున్నాను. నా జీవితంలో ప్రతి క్షణం నేను ఎరుకతో గమనిస్తూ నిశ్చలంగా ధ్యాన స్థితిలో ఉంటూ స్థిరమైన శక్తిని బ్యాలెన్స్ చేస్తున్నాను. నేను ఎప్పుడూ ఎవరిని జడ్జి చేయను. ఎలాంటి సంఘటనలో అయినా, ఎలాంటి పరిస్థితులలోనైనా నేను ఎవరిని జడ్జి చేయను, కామెంట్ చేయను. నా యొక్క జీవితాన్ని మరొకరితో కంపేర్ చేసుకోను. ఎల్లప్పుడూ శక్తిని, స్థితిని కలిగి ఉంటాను. నిశ్చలమైన శక్తిని, అద్భుతమైన స్థితిని కలిగి ఉంటాను. నా జీవితంలో వచ్చే ఎలాంటి సవాళ్ళనైనా స్వీకరిస్తూ దాని నుంచి నేను అద్భుతమైన అనుభవాల్ని పొందుతూ ఎప్పటికప్పుడు ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎదుగుతూ ఉన్నాను. నేను ఎల్లప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాను. నేను ఎల్లప్పుడూ వర్తమానంలోనే జీవిస్తాను.
ఇంతటి అద్భుతమైనటువంటి శక్తిని కలిగి ఉండడానికి రోజు కనీసం 3 గంటలు ధ్యానం చేస్తాను. రోజు కనీసం 3 గంటల ధ్యానం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. పత్రి సార్ చెప్పిన ఈ 3 పాయింట్స్ని ప్రతిరోజు నేను పాటిస్తున్నాను. నేను ఎప్పుడూ నాకు ఉన్న సమయాన్ని వృధా చెయ్యను. నేను ఎప్పుడూ నా సమయాన్ని వృధా చెయ్యను. నా జీవితం చాలా అద్భుతంగా ఉంది. నా జీవితం చాలా అద్భుతంగా ఉంది. నేను రోజు రోజుకు ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎదుగుతూ ఉన్నాను. నేను రోజు రోజుకు ఆధ్యాత్మికంగా, ప్రాపంచికంగా ఎదుగుతూ ఉన్నాను. నేను ప్రతి క్షణం విశ్వం యొక్క శక్తితో కనెక్ట్ అయ్యి ప్రతి కర్మను చేస్తున్నాను. నేను ప్రతి క్షణం విశ్వం యొక్క శక్తితో కనెక్ట్ అవుతూ కర్మల్ని చేస్తున్నాను. ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో, ఎవరైతే అద్భుతమైన సజ్జన సాంగత్యాన్ని చేస్తూ అద్భుతమైన విషయాలను స్వాధ్యాయం ద్వారా జ్ఞానాన్ని పొందుతారో, వారు ఎల్లప్పుడూ విశ్వంతో కనెక్ట్ అయి ఉంటారు మాస్టర్స్. ఎల్లప్పుడూ విశ్వం యొక్క శక్తిని గ్రహిస్తూ అద్భుతంగా ఎదుగుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు చేసే కర్మలు లోక కళ్యాణానికే మాత్రమే ఉపయోగపడుతూ ఉంటాయి. నేను చక్కగా ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకుంటూ దాని ద్వారా వచ్చే ఎప్పుడు అప్డేట్ అవుతూ ఉండాలి మాస్టర్స్. కొత్త విషయాలను ఎప్పుడు నేర్చుకుంటూ అప్డేట్ అవుతూ దాని ద్వారా వచ్చే జ్ఞానాన్ని ధ్యాన ప్రచారానికే ఉపయోగించాలి. మనం ఉన్నతంగా ఎదగడానికి ఉపయోగించాలి. నేను ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే సానుకూలంగా మార్చుకునే శక్తిని కలిగి ఉన్నాను. నేను ఫేస్ చేసే ఎలాంటి ప్రతికూల పరిస్థితులైనా సరే సానుకూలంగా మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. నా మనసు యొక్క శక్తి ఎప్పుడూ స్థిరంగా, అద్భుతంగా ఉంది. నా మనసు యొక్క శక్తి ఎప్పుడూ స్థిరంగా, అద్భుతంగా ఉంది. నేను అనంతమైన శక్తివంతమైన ఆత్మను. నేను చేపట్టిన ప్రతి పనిలో అఖండ విజయాన్ని సాధిస్తున్నాను. నేను చేపట్టిన ప్రతి పనిలో అఖండ విజయాన్ని సాధిస్తున్నాను. చక్కగా ఎరుగుతూ ఉండండి మాస్టర్స్. ఎరుగుతూ ఉంటూ ఈ యొక్క అద్భుతమైనటువంటి వాక్యాలను మన సబ్ కాన్షియస్ మైండ్ కి ఫుడ్ గా ఇద్దాం. ఫుడ్ ఫుడ్ గా ఫీడ్ చేద్దాం. అదే విధంగా మనం కలిగి ఉన్న వాటికి ముందుగా కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మనసు యొక్క శక్తి ఎప్పుడూ పెరగడానికి మరో ముఖ్యమైనటువంటి అంశం కృతజ్ఞతా భావం. మన జీవితంలో
మనం కలిగి ఉన్న ప్రతి దానికి మనం ఒక్కసారి కృతజ్ఞత చెప్పుకుందాం మాస్టర్స్. మనసును శూన్యం చేసుకుంటూ ధ్యాన స్థితిలో ఉండడం ఎంత ఇంపార్టెంటో, చక్కటి సంగీతం వింటూ ధ్యానం చేస్తూ అద్భుతమైన శక్తిని పొందడం ఎంత ఇంపార్టెంటో, మన మనస్సుకి ట్రైన్ చేస్తూ ఎప్పుడూ మన యొక్క శక్తిని బ్యాలెన్స్డ్‌గా ఉంచుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ మాస్టర్స్. మన మనసుకి ఎప్పటికప్పుడు ఇలాంటి ట్రైనింగ్ ఇస్తూ చక్కగా ఆధ్యాత్మికంగా అద్భుతంగా ఎదుగుదాం మాస్టర్స్. ఈ జీవితంలో ఇప్పటి వరకు, ఈ క్షణం వరకు మన జీవితం అద్భుతంగా సాగడానికి మనకు సహకరించిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కృతజ్ఞతలు చెప్పుకుందాం మాస్టర్స్. మన పూర్ణాత్మకి, తల్లిదండ్రులకు, అత్తమామలకు, పిల్లలకు ఎన్నో అనుభవాలను ఇస్తున్నటువంటి కుటుంబ సభ్యులకు, మన బాంధవ్యాలకు, మనం కలిగి ఉన్నటువంటి సంపద సమృద్ధికి, ఈ అద్భుతమైనటువంటి ఇంటికి, ఈ క్షణానికి, అన్నిటికన్నా అద్భుతమైనది ఆధ్యాత్మికంగా మనం ఎన్నో అనుభవాలు తీసుకోవడానికి మనకి మాధ్యమంగా ఉన్న ఈ అద్భుతమైనటువంటి ఆరోగ్యవంతమైన శరీరానికి, శరీరంలో ఉన్న ప్రతి కణానికి, అన్నిటికీ థ్యాంక్స్ చెప్పుకుందాం మాస్టర్స్. నఖశిఖ పర్యంతం, తల నుంచి పాదాల వరకు ప్రతి ఒక్క ఇంద్రియానికి, ప్రతి ఒక్క కణానికి, అణువుకు మనం కృతజ్ఞత చెప్పుకుంటూ మన రోజును స్టార్ట్ చేస్తూ, ఎవరైతే వారి యొక్క కర్మలను పూర్తి చేస్తారో వారి యొక్క మనోశక్తి ఎప్పుడు స్థిరంగా ఉంటుంది మాస్టర్స్. అదేవిధంగా క్షమించడం, క్షమాపణలు చెప్పడం. సార్ అంటారు కదా, మనం మన అహం, నా అనే ఒక అహం ఎప్పుడైతే జీరోలో ఉంటుందో అప్పుడే నువ్వంటే ఏంటో నీకు అర్థమవుతుంది అని. మనం మనం మనల్ని ఎవరైనా బాధ పెడుతున్నా కానీ, మన వల్ల ఎవరు బాధపడినా ప్రతి ఒక్కరికి క్షమాపణ చెప్పుకుంటూ కూడా మనస్ఫూర్తిగా వారిని క్షమించేస్తూ చక్కగా అద్భుతంగా ఎదుగుదాం మాస్టర్స్. ఈ క్షణం నుంచి నా మనసులో ఎవరి మీదైనా ఈ ఆత్మన్యూనత భావం అనేది కూడా మన శక్తి యొక్క నిల్వలను చాలా, ఈ ఎనర్జీని బాగా తీసేసుకుంటుంది మాస్టర్స్. మన వల్ల ఎవరికైనా ప్రమాదం జరిగిన, ఎవరికైనా బాధ కలిగిన ప్రతి క్షణం మళ్ళీ గతంలోకి వెళ్తూ దాన్ని తలుచుకుంటూ ఉంటామో ఎప్పుడు మన లో ఎనర్జీలోకి వెళ్ళిపోతాం. సో మేడం, శైలజ మేడం ఒకసారి చెప్పారు కదా, ఎనర్జీ లాస్ చేసే ఎనర్జీ దొంగలు అంటారు వీటిని. ఈ ఆత్మన్యూనత భావం, ద్వేషం, అసూయ, కోపం, క్షమించలేని గుణం, కృతజ్ఞత చెప్పడానికి అడ్డొచ్చే అహం, ఇవన్నీ కూడా మన శక్తిని దొంగలించే ఎనర్జీ దొంగలు మాస్టర్స్. మనకు తెలియకుండానే ప్రతి క్షణం మనతో ఉంటూ మన ఎదగడానికి అడ్డుపడే కారకాలు ఇవన్నీ. ఈ క్షణం నుంచి మీ మనసుకు ట్రైన్ చేయండి మాస్టర్స్. నేను ఎదగడానికి సిద్ధంగా ఉన్నాను కాబట్టి నాకు తెలిసి గాని తెలియక గాని నా మనసులో ఉండే ఎలాంటి ఈ భావోద్వేగాలైన, నా ఎనర్జీ శక్తిని తగ్గించే ఎలాంటి విషయమైనా సరే ఈ క్షణాన్ని నేను విడిచిపెట్టేస్తున్నాను అనుకోండి మాస్టర్స్. ఈ క్షణమే నేను విడిచిపెట్టేస్తున్నాను. క్షమించలేని గుణం కావచ్చు, కృతజ్ఞత భావం లేని భావమే కావచ్చు, ద్వేషంతో కూడినటువంటి ఆలోచనలే కావచ్చు, ప్రతి దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. అద్భుతమైనటువంటి శక్తిని తీసుకుంటున్నాను. చక్కటి మన కుండలో ధ్యాన శక్తిని మనం నింపుతూ ఉంటాం, కానీ ఈ ఎనర్జీని తీసేసే ఈ విషయాలు మన మనసు నిండా నిండి ఉన్నప్పుడు మనం ఎనర్జీని తీసుకోలేం మాస్టర్స్.
ఎన్ని గంటలు సాధన చేస్తున్నా కూడా ఈ ఎనర్జీని మనం రిసీవ్ చేసుకోలేం. కాబట్టి మన సబ్కాన్షియస్ మైండ్లో కానీ మన మనసులో గాని ఉండే ఈ సరికాని భావాలను పూర్తిగా మనం తీసేద్దాం మాస్టర్స్. మనసును ఖాళీ చేసుకొని అద్భుతమైనటువంటి ఎఫర్మేషన్స్ తో అద్భుతమైనటువంటి ఆలోచనలు నింపుకుంటూ చక్కగా ఉన్నతంగా ఎదుగుదాం మాస్టర్స్. ఈ నేను ఒక అనంతమైన శక్తివంతమైన ఆత్మస్వరూపాన్ని. నేను సృష్టిలో ఎలాంటి ఆలోచన చేసినా దాన్ని నేను సృష్టించుకుంటాను అన్న ఎరుకతో ఉంటాను. కాబట్టి చక్కగా సరైన ఆలోచనలు మాత్రమే నా జీవితంలోకి ఆహ్వానిస్తున్నాను అనుకోండి మాస్టర్స్. అదే విధంగా మనకి ఇష్టమైన పనులు ఎప్పుడు చేస్తూ ఉండాలి మాస్టర్స్. ఇష్టమైన పనులు అంటే ఆ పనిలో మనతో పాటు నలుగురికి ఉపయోగపడే విధంగా ఉండాలి. ఎప్పుడైతే మనకి కేవలం మన కోసం మాత్రమే కాకుండా 10 మందికి ఉపయోగపడే పని చేస్తామో మనకు తెలియని ఒక ఆత్మానందాన్ని మనం పొందుతాం. ఆ యొక్క తృప్తిని పొందుతాం. దానివల్ల కూడా మన మనసు యొక్క శక్తి అద్భుతంగా పెరుగుతుంది మాస్టర్స్. సో మనసు యొక్క శక్తి లెవెల్స్ చక్కగా పెరుగుతాయి. సో మనని మనం ఎప్పుడూ అప్రిషియేట్ చేసుకుంటూ కృతజ్ఞతా భావంతో చక్కగా చక్కటి పనులు మనం లోక కళ్యాణాని కోసమై కారకమైనటువంటి పనులు చేస్తూ ముందుకు వెళ్ళినప్పుడు కూడా చక్కటి ఎనర్జీ లెవెల్స్ ని మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం మాస్టర్స్. పత్రి సార్ చెప్తూ ఉంటారు, కొత్త విషయాలు నేర్చుకోండి అంటే మనకు మన గతంలో డాన్స్ అంటే మనకు చాలా ఇష్టం అవుతుంది. లేదంటే సంగీతం నేర్చుకోవాలి అంటే ఇష్టం అవుతుంది. లేదంటే ఒక కళ, ఏదైనా ఒక విషయం, ఏదైనా ఒక వృత్తికి సంబంధించిన విషయాలు కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటాం. కానీ ముఖ్యంగా మహిళలు సమయం లేకపోవడం వలన మనకు మనం ఇంపార్టెన్స్ ఇవ్వకపోవడం వలన వాటిని అలా వదిలేస్తాం మాస్టర్స్. కానీ మన జీవితంలో ఎప్పుడైనా వాటిని జ్ఞప్తికి తెచ్చుకున్నప్పుడు అది చెయ్యలేకపోయామే అన్న ఒక బ్లాక్ అనేది మన మనసులో ఏర్పడుతుంది. దానివల్ల మళ్ళీ ఒక ఆత్మనిర్భర భావనకు గురవుతూ ఉంటాం. అందుకే పత్రి సార్ చెప్పారు, నీకు వయసుతో సంబంధం లేదు, ప్రతి ఒక్కరిని చక్కగా మ్యూజిక్ నేర్చుకోండి అన్నారు. డాన్స్ కావాలని డాన్స్ నేర్చుకోండి, కొత్త విషయాలు నేర్చుకోండి అని సార్ చెప్తూ ఉంటారు. ఎప్పటికప్పుడు మనం ఈ ప్రాపంచికంతో అప్డేట్ అవుతూ కొత్త విషయాలు నేర్చుకుంటూ మన జీవితంలో వాటిని అవలంబించినప్పుడు, మన కొత్త జ్ఞానాన్ని తీసుకున్నప్పుడు కూడా మనకు మనోశక్తి అద్భుతంగా పెరుగుతూ ఉంటుంది మాస్టర్స్. అదే విధంగా మన వాక్కును ఎప్పుడు కరెక్ట్ గా ఉంచుకోవాలి మాస్టర్స్. సార్ చెప్తూ ఉంటారు కదా, వాక్ క్షేత్రం అనేది ఎప్పుడూ పరిశుద్ధంగా ఉండాలి అని. సరికాని మాటలు మాట్లాడకూడదు, సరైన మాటలు మాట్లాడుతూ అద్భుతమైన వాక్ శక్తితో ఉంటారో ఆ వ్యక్తి ఎప్పుడూ దుఃఖానికి గురికాడు. తన యొక్క మనోశక్తి ఎప్పుడూ అద్భుతంగా ఉంటుంది. చక్కటి వాక్శక్తిని ఎల్లప్పుడూ ఎరుకతో ఉంచుకుంటూ ఎరుకతో మాట్లాడతాం. ఆ విధంగా ఎరుకతో మాట్లాడినప్పుడు మనం ఏది చెప్తే అదే సృష్టించబడుతుంది మాస్టర్స్. మనం ఏది అనుకుంటే అదే సృష్టించబడుతుంది. మనం ఏది చెప్పినా ఇతరులు దాన్ని పాటించే విధంగా ఉంటుంది. ఇది మన జీవితంలో చాలా అనుభవంలోకి తీసుకుని వచ్చి ఉంటాం. చాలా అనుభవాలు ఈ విషయం పైన మనం చేసుకుని ఉంటాం. సో ఈ మనసు యొక్క శక్తి మన జీవితంపై ఎంత ప్రభావాన్ని చూపిస్తుందో, మన మనసు యొక్క శక్తి నిల్వ ఉంచుకోవడానికి మనం
చిన్న చిన్న చిట్కాలు ఈ జీవితంలో పాటిస్తూ ఉంటే చక్కటి అద్భుతమైనటువంటి ఎన్నో పరిస్థితుల్ని మనం మన జీవితంలోకి ఆహ్వానించుకుంటాం మాస్టర్స్. సో ఇలాంటి చక్కటి విషయాలపైన మనం చర్చించుకున్నాం మాస్టర్స్. సో ఈ విషయాలను మనం ఎప్పుడు గుర్తుపెట్టుకుందాం. మరొకసారి మనం ఈ విషయాలను ఒకసారి చర్చించుకుందాం. కృతజ్ఞతా భావం, ఇతరుల్ని క్షమించడం, లేదంటే మనల్ని మనం క్షమించుకోవడం, వర్తమానంలో ఉండడం, గతం గురించి ఆవేదన కానీ, భవిష్యత్తు గురించి ఆందోళన కానీ చేయకపోవడం, సరైన మాటలు మాట్లాడడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, మన బుద్ధిని ఎల్లప్పుడూ వికసింప చేసుకోవడం, ముఖ్యంగా ప్రతిరోజు గంటల గంటలు సాధన చేయడం, చక్కటి స్వాధ్యాయాన్ని, సజ్జన సాంగత్యాన్ని పాటించడం. గంటల గంటల సాధన అంటే అందరికీ టైం ఉండదు కదా మాస్టర్స్. మళ్ళీ ఇక్కడ ఒక క్వశ్చన్ ఉంటుంది. సో అందుకే మన ప్రభోత్ సార్ ఎంతో మంది మాస్టర్స్ కూడా చెప్పారు, ప్రతి గంటలో ఒక్క నిమిషం నేను ఒక అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని అని ఒక 2-3 సార్లు అనుకుంటూ, నేను ప్రతి క్షణాన్ని నిశ్చలంగా బ్రహ్మానంద స్థితిలో గడుపుతున్నాను అని అనుకుంటే మాస్టర్స్, కొన్ని నెలల్లోనే మన యొక్క మనోశక్తి అద్భుతంగా పెరుగుతుందంట మాస్టర్స్. గంటకు ఒక్క నిమిషం, ప్రతి గంటకు ఒక నిమిషం నేను ఒక అద్భుతమైనటువంటి ఆత్మస్వరూపాన్ని, నేను ఎల్లప్పుడూ బ్రహ్మానంద స్థితిలో నిశ్చల స్థితిలో ఉంటాను అని మన మనసుకు మనం ట్రైన్ చేస్తే, దానికి సంబంధించినటువంటి డోర్స్ మన మనసులో, మన జీవితాల్లో ఓపెన్ అవుతాయి మాస్టర్స్. దానికి సంబంధించిన విషయాలు మాత్రమే మన జీవితంలో ఆకర్షింపబడతాయి. ఎలాంటి స్థితిలో ఎలాంటి తలరాతనైనా సరే మనం మార్చుకునే శక్తిని మన మనసు మనకిస్తుంది మాస్టర్స్. అటువంటి ఆలోచనలు మాత్రమే మన లైఫ్లో సృష్టించుకుంటాం. అటువంటి జీవితాన్ని మాత్రమే మన జీవితంలో ఆహ్వానిస్తాం. సంఘటనలు మాత్రమే ఆహ్వానిస్తాం. అద్భుతమైన ఎనర్జీస్ని మన లైఫ్లో, మన శరీరంలో బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటాం. సో ఇంకా ఇంకా ఎన్నో మరిన్ని విషయాలు ఈ మనసుకి ఎప్పటికప్పుడు డ్రైవ్ చేస్తూ, ముఖ్యంగా పాజిటివ్ విషయాలు చక్కగా అద్భుతమైన మనోశక్తిని కలిగి ఉంటూ, మన మనసుకి ట్రైన్ చేస్తూ, ఇంకా ఇంకా మన జీవితంలో అద్భుతంగా ముందుకు వెళ్ళాలని, ఒక స్త్రీగా, ఒక మంచి అద్భుతమైన ఆత్మస్వరూపంగా అద్భుతంగా ఎదగాలని ఆకాంక్షిస్తూ, ఈ అద్భుతమైన చక్కటి ప్లాట్ఫామ్ ఇచ్చిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి, గ్రూప్లో సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. చక్కగా ఎరుకులోకి వస్తూ, ఈ చక్కటి ఎఫర్మేషన్స్ ని మన మైండ్ లో ఎప్పుడూ ఇస్తూ, ఇది ఒక ఫుడ్ మాస్టర్స్. మన శరీరానికి ఆహారం ఎంత అవసరమో, మన మనసుకు పాజిటివ్ ఎఫర్మేషన్స్ అనే ఒక ఫుడ్ని ఇవ్వడం కూడా అంతే అవసరం మాస్టర్స్. ఎప్పటికప్పుడు ఈ ప్రాపంచికంలో రకరకాల మనుషుల మధ్య, బాంధవ్యాల మధ్య మనం ఉంటున్నప్పుడు, బ్రహ్మానంద స్థితిని మనం చేరుకోవాలి అంటే, నిశ్చల స్థితిలో, ధ్యాన స్థితిలో ప్రతి క్షణం ఉండాలి అంటే, ప్రతి పనిని ధ్యానంగా చేయాలి అంటే, మన మనసుకి మనం ట్రైన్ చేస్తూ, ఎల్లప్పుడూ అద్భుతమైన శక్తితో బ్యాలెన్స్ చేస్తూ, చక్కగా అద్భుతమైన జీవితాన్ని గడుపుతూ, ఆనందకరమైన జీవితాన్ని గడుపుతూ నిశ్చలంగా ఉందాం మాస్టర్స్. ఎన్నో లోక కళ్యాణ కారకమైనటువంటి పనులను భాగంగా అవుతూ, అద్భుతమైనటువంటి కాంతిని ప్రపంచానికి పంచుతూ అద్భుతంగా జీవిద్దాం మాస్టర్స్. సో మరొక్కసారి మరొక్కసారి ఇంత అద్భుతమైనటువంటి ప్లాట్ఫామ్ నాకు ఇచ్చినటువంటి అవకాశం, నాకు ఇచ్చినటువంటి చక్కటి ధ్యానం చేస్తూ చక్కటి జ్ఞానాన్ని తీసుకున్నటువంటి ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అనురాధ గారు. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మానవ్.
మాస్టర్స్